హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వర్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే డెసిమేట్. ఈ వర్డ్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది అండ్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని మీనింగ్ వచ్చేసి టు డిస్ట్రాయ్ ఆర్ రెడ్యూస్ సంథింగ్ సివియర్లీ అని వస్తుంది. దీని మీనింగ్ వచ్చేసి డిస్ట్రాయ్ చేయడం, అంటే తీవ్రంగా డిస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ద వార్ డెసిమేటెడ్ ద ఎకానమీ. ద వార్ డెసిమేటెడ్ ద ఎకానమీ అంటే వారు ఎకానమీని తీవ్రంగా దెబ్బతీసింది, అంటే తీవ్రంగా నష్టపరిచింది అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ డెసిమేట్ అంటే డిస్ట్రాయ్ చేయడము, తీవ్రంగా తగ్గించడం మీనింగ్ వస్తుంది. ద డిసీజ్ డెసిమేటెడ్ ద క్యాటిల్ పాపులేషన్. ద డిసీజ్ డెసిమేటెడ్ ద క్యాటిల్ పాపులేషన్ అంటే డిసీజ్ క్యాటిల్ అంటే పశువుల యొక్క పాపులేషన్ని తీవ్రంగా డిస్ట్రాయ్ చేసింది, తీవ్రంగా తగ్గించింది అని వస్తుంది మీనింగ్. ద ఫ్లడ్ డెసిమేటెడ్ ద విలేజ్. ద ఫ్లడ్ డెసిమేటెడ్ ద విలేజ్ అంటే ఫ్లడ్ విలేజ్ని తీవ్రంగా దెబ్బతీసింది, అంటే తీవ్రంగా డిస్ట్రాయ్ చేసింది అని మీనింగ్ వస్తుంది. సో డెసిమేట్ అంటే టు డిస్ట్రాయ్ సంథింగ్ ఆర్ టు రెడ్యూస్ సంథింగ్ సివియర్లీ ఆర్ బ్యాడ్లీ వస్తుందండి.